మూడు పార్టీల నజరంతా ఎంపీ ఎన్నికల మీదనే. 17 ఎంపీ సీట్లకు ఈలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలి, పార్లమెంట్లో పతారా చూపియాలని గట్టి పట్టు మీదనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో టికెట్లు రానోళ్ళు, పోటీ చేసి ఓడిపోయినోళ్ళు ఎంపీ టికెట్లు పట్టే పనులున్నారు. లీడర్ పంతనం పతారా అన్ని చూసుకున్నాకనే గెలిచేటోళ్లకు టికెట్లు ఇవ్వాలని పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. ఆ ఓట్లు ఎప్పుడో ఇంకా తెలియలేదు కానీ నాడుమిట్లకి ఈ ఓట్లు వచ్చినాయి. ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్లకు టైం వచ్చింది. కడియం శ్రీహరి సారు, పాడి కౌశిక్ రెడ్డి సార్లు ఎమ్మెల్యేలుగా గెలుచుడుతోటి 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ వాటి కోట్లు పెడుతురు అన్నట్టు. ఈ నెల 11 నాడు నోటిఫికేషన్, ఆ రోజు కాంచెల్లి నామినేషన్లు. 18 తారీఖు దాకా కాయిదాలు ఇవ్వచ్చు. గెలవలేమనుకున్న వాళ్ళు 22 నాడు వాపస్ తీసుకోవాలి. ఇక 29 నాడు ఓటింగ్. పొద్దుగాల 9 గంటలకెళ్ళి 5 గంటల దాకా. అటు ఇంకా ఎవరు గెలిచింది చెప్తారు, కానీ ఓట్లు వేసేది పబ్లిక్ కాదులో, పబ్లిక్ గెలిపించుకున్న ఎమ్మెల్యేలు మాత్రమే. ఇప్పుడు కాంగ్రెస్ కి 64 మంది, బీఆర్ఎస్ కు 39 మంది, బీజేపీకి 8 మంది, ఎంఐఎం కి 7, సిపిఐకి 1 ఉన్నారు. గీళ్ళే ఏళ్ళకి ఇంకు రుద్దుకోవాలన్నట్టు. బలగం ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకే ఛాన్సు. అప్పుడు బీఆర్ఎస్ కు బలం ఉండే కాబట్టి ఇంకెవ్వరు పోటీకి రాకుంటే ఇద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యిండ్రు. మరి ఈ తాపకి ఎట్లుంటదో చూడాలి. ఈ ముచ్చట ఇట్లుంటే కానిస్టేబుల్ పోస్టులు నింపడానికి తొవ్వ సాప్ అయ్యింది. 15,640 జాబులు ఇస్తానికి ఓకే చెప్పింది హైకోర్టు. అప్పట్లో పెట్టిన పరీక్షల 4 మార్కులు కలపాలని మున్పు సింగిల్ బెంచ్ తీర్పిస్తే అట్లెట్టుంటది, మాకు నష్టమైతుందని సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళా కోర్టుకు పోతే ఇలా గీ తీర్పు వచ్చింది అన్నట్టు. తప్పుల మీద నిపుణులతోటి కమిటీ వేసి నిర్ణయం చేయాలి. 4 వారాలలో సెలక్షన్ ఓడిపియాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆర్డర్ వేసింది హైకోర్టు. ముచ్చట తెలవంగానే మనోళ్ళు ఫుల్ ఖుషి అనుకోరాదుండ్రి.